వాళ్ళ జన్మదిన శుభాకాంక్షల్ని నివాళుల్ని అర్పిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆయన రచించిన రాజ్యాంగం 135వ జన్మదినంలో మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు రావడం అత్యంత అరుదైనటువంటి విషయం. చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలానుగుణంగా వచ్చే మార్పులతో మర్చిపోతూ కూడా ఉంటాం. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులనే మనం మర్చిపోతాం. తరం మారితే ముందు తరం ఎవరు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి వాతావరణం, ఇప్పుడున్నటువంటి దుందుడుకు పోకడ, ఇవన్నీ కానీ చూస్తే కుటుంబ సభ్యులే గుర్తురానటువంటి పరిస్థితి. ఇటువంటి రోజుల్లో, ఇటువంటి సమాజంలో 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, చిన్ననాటి నుంచే స్వాతంత్ర స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనతో పాటు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగ పరిపాలన కావాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి పరిస్థితి ఈ దేశానికి ఉండాలని చెప్పి కలలు గని ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం. ఎవరు ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి చెప్పాలి అంటే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ కొన్ని వర్గాల యొక్క ప్రయోజనం ఇవాళ మన కంటికి కనబడుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టే ఈనాడు మనం అందరం ఈ రోడ్ల మీద నిలబడి ఆ మహనీయుల గురించి చెప్పుకుంటూ వాళ్ళ ఆశయాలకి మనం కూడా పునరంకితం అవుదామని చెప్పి ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా కాదు, ఒక మనిషిగా కాదు, ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి ఈ దేశానికి దైవాంశ సంభూతుడిగా మనకి ప్రసాదించిన వరం అని చెప్పి నేను మీకు అటువంటి మహనీయుల్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. భావి తరాలకు కూడా గుర్తుండే విధంగా చేయాలి. వారి చేసే